అమ్మాయి పోలీసుకు కేకు ఇస్తుంది. అప్పుడు ఈ పోలీసు కేకులోకి చేయి పెడతాడు. ఇంతలో ఆ కేకులో ఉన్న సాలీడు ఇతడి చేతిని కరుస్తుంది. అదే విధంగా ఈ సాలీడు తన కాళ్లతో వీళ్ళని షూట్ చేసి చంపేస్తుంది. ఇంతలో ఈ వ్యక్తి తన పెట్టైన సాలీడును పిలుస్తాడు. అప్పుడు ఈ సాలీడు ఈ వ్యక్తి దగ్గరికి వస్తుంది. ఈ వ్యక్తికి ఉన్న సంఖ్యలను తెంపేస్తుంది. అలాగే ఇతడు కాలు పట్టుకుని పైకి ఎక్కుతుంది. ఇతడి చేతికి వేసిన లాకర్ ని కూడా ఈ సాలీడు విప్పేస్తుంది. ఆ తరువాత ఇతడి బాడీకి ఉన్న షీల్డ్ ని అలాగే చైన్లను విప్పి పడేస్తుంది. ఆ తరువాత ఈ సాలీడు ఇతడి అరిచేతుల్లోకి దూరేస్తుంది. అయితే ఇతడు తప్పించుకున్న విషయం తెలిసి అక్కడికి పోలీసులు పరిగెట్టుకుంటూ వస్తారు. ఈ పోలీసులు ఇతడి దగ్గరకు రాగానే ఇతడు తన చేతిలో ఉన్న సాలీడు ద్వారా వీళ్ళని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తరువాత ఇతడు అక్కడి నుంచి బయటికి వస్తాడు. ఇంతలో ఇతడికి ఒక స్పేస్ గన్ను దొరుకుతుంది. ఇతడు దీనితో ఎదురుగా ఉన్న తలుపును బ్లాస్ట్ చేసి బయటికి వస్తాడు. ఇంతలో అక్కడున్న పోలీసులు అందరూ ఇతన్ని పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. అయితే ఇతడు ఎదురుగా ఉన్న పెద్ద గోడను బ్లాస్ట్ చేస్తాడు. అయితే వీళ్ళంతా స్పేస్ లో ఉండడం వలన ఆ రంధ్రంలో నుంచి పోలీసులు అందరూ బయటకు లాగేపడతారు. ఈ అమ్మాయి కూడా ఎగిరిపోతూ ఉండగా ఇతన్ని పట్టుకుంటుంది. అప్పుడు ఇతడు తన స్పైడర్ లెగ్స్ ను భూమిలోకి దింపి నుంచుంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.